ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్, అమిత్ షా గారి మధ్యన జరిగిందని చెప్పే సంభాషణ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పినట్లు, అమిత్ షా గారేమో మాకు తెలుగుదేశం పార్టీ ఇన్స్టెంట్ మిత్రుడు, జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ మిత్రుడు, అరెస్ట్ చేసేది ఉండదు, మీరు కూడా అటువంటి ఆలోచన పెట్టుకోవద్దని చెప్పినట్లు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆయన ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు విశ్లేషణ చేయడం జరిగింది. దాని మీదట సహజంగానే జనసేన కానీ టీడీపీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ దాన్ని ఖండించడం జరిగింది. ఆయన మేధావినే, అనుభవం ఉంది, అన్ని విషయాలు తెలుసు ఆయనకు. కానీ ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ, ప్రముఖమైనటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు అంటే తెలుగుదేశం పార్టీ, జాతీయ పార్టీ కూడా, వాటి మధ్య విభేదాలు, స్పర్ధలు వచ్చే విధంగా మాట్లాడడం అనేది అది చాలా రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి హానికరమైన విషయం. అది ఆయన మాట్లాడకూడదు. ఒక వ్యక్తిని ఏదో ఆ విధంగా విమర్శ చేశారని చెప్పినందుకే తెలంగాణలో చాలామంది ఏదో ఒక పేరుతో, ఒక పార్టీ కానీ ఒక సంస్థ పేరుతో కానీ రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారితో సహా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆయన విశ్లేషణ అనే దానికి కూడా పరిమితులు ఉంటాయి. అది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చివరికి ప్రభుత్వంలో కూడా అస్థిరత్వం తెచ్చే విధంగా ఆయన ఒక కుట్రపూరితంగా మాట్లాడినప్పుడు దాన్ని ఖండిస్తారు. సహజంగా దాన్ని ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా కాకుండా ఆయనపైన కేసులు పెట్టినారు. చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఏం పని, లోకేష్ గారికి ఏం పని, పవన్ కళ్యాణ్ గారికి ఏం పని, హైదరాబాద్ వాళ్ళ జాగిరా అనేటువంటి విచిత్రమైనటువంటి విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే విగ్రహావిష్కరణ చేస్తూ ఉంటే దాన్ని కూడా ఆయన విగ్రహావిష్కరణ చేయొద్దు, అది పాల్గొడతామని చెప్పి కొంతమంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడినారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటే అది చేయకూడదని చెప్పి రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. చివరికి మేధావులు అనుకునేటువంటి వాళ్ళు తెలంగాణ కోసం మేము ప్రాణాలైనా అర్పిస్తామని చెప్పి చెప్పుకునేటువంటి వ్యక్తులు కూడా, వయసు మళ్ళినటువంటి వాళ్ళు, అంతో ఎంతో రాజకీయ పరిజ్ఞానం, జర్నలిజం పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎన్టీఆర్ ఘాట్ను పెరికి ట్యాంక్ బండ్లు వేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎంత దారుణమైనటువంటి విషయం! ఎక్కడికి పోతున్నారు వీళ్ళంతా? తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మిగతా రాష్ట్రాల వాళ్ళు, దేశాల వాళ్ళు అమెరికాలో పోయి చదువుకోవడం లేదా? ఉద్యోగాలు చేయడం లేదా? అమెరికా, ఇతర యూరప్ దేశాల్లో వాళ్ళకి ఇళ్ళు లేవా? ఫ్యాక్టరీలు లేవా? వ్యాపార సంస్థలు లేవా? మరి వాళ్ళు అమెరికా వాళ్ళు తరిమేస్తే తెలంగాణకో ఆంధ్రకో మరి రావాల్సినటువంటి పరిస్థితులు లేవా? అంటే సాటి తెలుగు వాడిని, ఆంధ్ర వాడిని అమెరికా వాడు, ఇంగ్లాండ్ వాడు ఆహ్వానించి భరించి వాళ్ళ దేశ సంపదలో
వాళ్ళ యొక్క రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తూ ఉంటే చివరికి ఇప్పుడు అమెరికా దేశానికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాన్స్ భార్య వచ్చేసి ఆమె ఆంధ్రప్రదేశ్ తెలుగు ఆమె. అంతకుముందు ట్రంప్ పైన పోటీ పెట్టినటువంటి ఆమె తమిళ మహిళ కమల. చాలామంది మంత్రులు అన్ని క్యాబినెట్లలో అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ ఇతర దేశాల్లో కానీ క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు. ఇంగ్లాండ్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సునాక్, ఆయనది మొత్తం భారతదేశమే. అంటే భారతదేశం వాళ్ళు ఇతర దేశాల్లో పోయి ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు అవుతూ ఉంటే అమెరికాకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే. ఆ విధంగా ప్రపంచీకరణ జరుగుతూ ఉంటే అక్కడి వాళ్ళు ఇక్కడ, ఇక్కడి వాళ్ళు అక్కడ పరస్పరం వాళ్ళ సంస్కృతి కానీ, ఆర్థిక విషయాలు కానీ, విద్య, వైద్యము, మానవ సంబంధాలు కానీ ఆ విధంగా పెనవేసుకొని ఉంటే సాటి తెలుగు వాళ్ళని ఇంత హీనంగా, ఇంత ఘోరంగా చూడడం అనేది ఇది రాజకీయాలకు, ప్రజాస్వామ్యానికి కాదు, మానవత్వానికి మచ్చ. ఈ తెలంగాణ వాదులను చెప్పుకునేటువంటి ఈ సూడో తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ సమాజం గురించి ఆలోచన చేయడం లేదు. తెలంగాణ సమాజం యొక్క బాగోగులు కానీ, వారి యొక్క ఆ పేదరికం కానీ, వాళ్ళకు లేకపోతే రైతులకు కావాల్సినటువంటి మరి మంచి కార్యక్రమాలు కానీ, ఆర్థికంగా ఎదిగే కార్యక్రమాలు కానీ, విద్యా వైద్యము ఏది కూడా ఆలోచన చేయడం లేదు. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెరికి ట్యాంక్ బండ్లు వేస్తామంటా అంటే మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా తెలంగాణ సోదరులు కూడా గుర్తు చేసుకోవాలి ఒకసారి. ఎన్టీ రామారావు గారు వచ్చేటప్పటికి తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఉండేది. పోలీస్ పటేల్ కూడా ఉండేటువంటి వాడు. వందల వేల ఎకరాల భూస్వాములు అంతకుముందు ఉండేటువంటి వాళ్ళు. మిగతా జనమంతా కూడా బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతు కూలీలు. ఆ ఊర్లో ఒకరు ఇద్దరు జమీందారులు. అంటే ప్రజల మధ్య, ధనికులు భూస్వాముల మధ్య అంతా అంతరం ఉండేది, తేడా ఉండేది. చివరికి ఒక చిన్న ఉద్యోగి అయినటువంటి పటేల్ దగ్గరికి కానీ, పట్వారి దగ్గరికి పోయి తెలంగాణ ప్రజలు వాళ్ళకు నిరక్షరాస్యతతో, పేదరికంతో, భయంతో నీ బాంచంతురా అని చెప్పేటువంటి సంస్కృతి ఉండేది. నీ బాంచంతురా, నీ కాల్ముక్తాంతురా, నీ పెళ్ళాం కాల్ముక్తాం దొర అనేటువంటి ఒక మానవ జాతికే, వాళ్ళ ఆత్మాభిమానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఎంత పేదవాడైనా, అవతల ఎంత చక్రవర్తి అయినా కూడా నీ బాంఛనని చెప్పి అనేటువంటి పరిస్థితి బహుశా ఈ ప్రపంచంలో తెలంగాణలో అప్పట్లో తప్ప ఎక్కడ లేదు. ఒక్క కలంపోటుతో ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత క్రమంగా ఈ బాంచంతుర సంస్కృతి పోయింది. ప్రజల్లో ఆత్మగౌరవం పెరిగింది. మేము కూడా సాటి మనుషులమే, మాకు వ్యక్తిగత ప్రతిష్ట ఉంది, కుటుంబ ప్రతిష్ట ఉంది, మమ్మల్ని ఎవరు అవమానం చేయకూడదు, మమ్మల్ని ఎవరు కూడా కేవలం బానిసల మాదిరి చూడకూడదు, అవమానపరచకూడదు అనేటువంటి ఒక ఆత్మగౌరవము, ఆత్మవిశ్వాసము ఎన్టీ రామారావు గారితో ఈ బాంచంతుర సంస్కృతిని ఆయన నిర్మూలించేదానికి చేసినటువంటి ఈ కార్యక్రమాలతో మొదలైంది. ఆయన లేకపోయింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ఈ బాంచంతుర
సంస్కృతి ఉండేది. ఎన్టీ రామారావు గారు విశాలమైనటువంటి మనిషి కాబట్టి తెలంగాణ వ్యక్తి అయినటువంటి పూర్తి బద్ధ విరుద్ధమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన పివి నరసింహారావు గారిని మన తెలుగువాడు ప్రధాన ఇతరుడని చెప్పి నంద్యాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని లోక్సభకు పోటీ పెట్టకుండా పివి నరసింహారావు గారిని మరి గౌరవించడం జరిగింది. అంతేకాదు ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ఈ సంకుచితమైనటువంటి భావాలతో ఈ విభజన పద్ధతులతో ఈరోజు అదే పివి నరసింహారావు గారు బతికి ఉంటే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన జరిగి ఉంటే ఎవరైనా సరే పివి నరసింహారావు గారు కానీ ఇక్కడ ఆంధ్రలో ఎవరికైనా కానీ ప్రధానమంత్రి పదవి వస్తుందో మీరు ఆలోచన చేయాలి. అంటే పెద్ద రాష్ట్రం కాబట్టి ఆ రోజు పివికి పదవి వచ్చింది. ఆయన రాజనీతి నేత అనేది ఆయన ఆర్థిక సంస్కరణలు ఈరోజు కూడా అన్ని పార్టీలు కూడా కొనియాడుతున్నారు. మరి ఎన్టీ రామారావు గారు ఎందుకు పోటీ పెట్టలేదు? కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏదో రాజకీయ వైరం. ఆ రోజు తెలంగాణ వాడే పివి నరసింహారావు గారు, ఎందుకు మనం ఆయన పోటీ పెట్టకుండా ఉండాలని ఆయన ఆలోచన చేయలేదే? ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణలో ముఖ్యమైనటువంటి పోర్ట్ఫోలియోలన్నీ కూడా రెవెన్యూ, తర్వాత హోమ్, విద్య, వైద్యము, తర్వాత ఆర్థిక శాఖ మొదలైనటువంటి ముఖ్యమైన పోర్ట్ఫోలియోలన్నీ కూడా తెలంగాణలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, మైనార్టీ వర్గాలకు ఇవ్వడం జరిగింది. అదే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు లేకపోయింటే ఈరోజు తెలంగాణ సమాజంలో ఆ భూస్వామ్య వ్యవస్థ ముందర ఆ యొక్క పెద్ద దొరల పరిపాలనలో, దొరలు అంటే అన్ని కులాల్లో ఉండరు, దొరలు భూస్వాములు, వీళ్ళంతా ఎదిగేవాళ్ళ అని చెప్పి అడుగుతున్నాను. వారు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యా వైద్యపరంగా తెలంగాణ ఎదిగేదానికి కారణం ఎన్టీ రామారావు గారు కాదా అని చెప్పి అడుగుతున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి రాజకీయాలు ప్రాంతాలు అంటగడతారా? డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కూడా తల్లాపిల్ల మా సినిమాలో నెల్లూరు నాది, సర్కారు నాది, తెలంగాణ నాది, అన్నీ కలిపిన తెలుగు జాతి మనదే అన్నాడు. అంటే అది సమైక్యవాదం కాదా? అది సమైక్యవాదం కాదా? ఆయన తెలంగాణ వాడు కాదా? ఈ సమాజ పరిణామ క్రమంలో రకరకాలైనటువంటి మరి పరిస్థితులు, రకరకాలైనటువంటి మరి ఆలోచనలు, సిద్ధాంతాలు వచ్చినప్పుడు ఆ విధంగా జరుగుతూ ఉంటాయి. మరి ఆయన తర్వాత అభిప్రాయం మార్చుకోలేదా? అంటే అప్పటికి తెలంగాణలో ఆయన సమైక్యవాదం చెప్పినాడు కాబట్టి డాక్టర్ సినారెడ్డి విగ్రహాలే ఉండకూడదా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పిక్కుతూ ఉంటారు. ఇది ఏమన్నా? ఇప్పుడు ఆయన పాటలు వినరా? ఆయన పాటలు ఎన్టీ రామారావు గారి సినిమాలు చూడరా? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడరా? మీరు 10 మందో 20 మందో బయటకు వచ్చి కేకలేసి అల్లరి చేసి బూతులు తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళే మీరేనా ఉండేది? తెలంగాణలో నాయకులు, సంఘాలు, రాజకీయ పార్టీలు కోట్ల మంది తెలంగాణ వాళ్ళు లేరా? వాళ్ళందరూ మీ మాదిరి మాట్లాడుతున్నారా? ఆ రోజు మహేంద్ర గారు అనుకుంటా నేను మహబూబ్నగర్ జిల్లాలో ఒక దళితునికి ఆర్థిక శాఖ ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత ఎన్టీఆర్ గారిది. ఎంతోమందిని స్పీకర్లను చేసినారు. ఎంతోమంది అసలు ఆ పూట గడవనటువంటి వ్యక్తులందరినీ, బీసీలను, ఎస్సీలను మరి ఆయన మంత్రులు చేసినారు, జిల్లా పరిషత్ చైర్మన్లు చేసినారు, ఎన్నో ఉన్నత పదవులు ఇచ్చినారు. ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారు కాలంలో రాలేదా? నిమ్స్ హాస్పిటల్కు ఎవరో అమెరికాలో ఉండేటువంటి వ్యక్తిని బ్రతిమాల ఆయన తీసుకొచ్చి నిమ్స్ ఆసుపత్రిని అభివృద్ధి చేయలేదా? ఎన్ని రకాలైనటువంటి కాలేజీలు వచ్చినాయి?
ఎన్ని విద్యా సంస్థలు వస్తున్నాయి, వైద్య సంస్థలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషితో ఎన్ని లక్షల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి, ఎన్ని వేల సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయి. అటువంటి వ్యక్తులను హైదరాబాద్ను కానీ తెలంగాణను కానీ అంత అభివృద్ధి చేస్తే మీకు తెలంగాణలో ఏం పని, మీకు తెలంగాణలో ఇల్లు ఎందుకు, మీరు ఆంధ్రలో ఉండొచ్చు కదా. అంటే మీరు అట్లా మాట్లాడే వాళ్ళు ఆంధ్ర రాజకీయాల గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? కేవలం తెలంగాణ రాజకీయాల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మీరేమో ఆంధ్ర రాజకీయాలు మాట్లాడచ్చు. ముఖ్యమంత్రులు, మంత్రులు, పెద్ద పెద్ద రాష్ట్ర నాయకులు, దేశ నాయకులను మీ ఇష్టం వచ్చినట్లు వరాతరాని బూతులు మాట్లాడచ్చు. అంటే మీ వెనుక కుట్రలు ఉన్నాయి. మీరు తెలంగాణ సమాజం కోసం కాదు, ప్రజల కోసం కాదు. ఇది కేవలం ఎన్డీఏ కూటమిని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని బలహీనపరిచేదానికి ఎన్డీఏకు సంబంధించినటువంటి వ్యతిరేక శక్తులతో మీరు కుమ్ముక్కై రాజీపడి మీ యొక్క వ్యక్తిగత లబ్ధి కోసం చేసేటువంటి కుట్ర తప్ప ఏ తెలంగాణ వ్యక్తి దీన్ని సమర్థిస్తారని చెప్పండి. అంటే మీరు చేసేటువంటి పని తిరిగి బాంచందర సంస్కృతి మీకు కావాలి. మీ తెలంగాణ ప్రజలను తిరిగి ఆ ఊపిలోకి నెట్టాల. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని తీయాలా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని లేకుండా చేయాలా, వాళ్ళకి స్వతంత్రం లేకుండా చేయాలా. మీ మిడిమిడి జ్ఞానంతో మీరు చేసేటువంటి స్వార్థపూర్వమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి, విద్వేషపూరితమైనటువంటి రెచ్చగొట్టి ప్రజల మధ్య, తెలుగువారి మధ్య విభేదాలు సృష్టించి మీ యొక్క పబ్బం గడుపుకునేటువంటి ఈ యొక్క కుట్రలో మిగతా తెలంగాణ సోదరులు మరి భాగస్వాములు కావద్దు. దీని వెనక పెద్ద కుట్ర ఉంది, ఇందులో నిజాయితీ ఏమాత్రం లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఒక పెద్ద మనిషి అంటారు, పేరు చెప్తే బాగుండదు, అందరికీ అన్ని రాష్ట్రాలు ప్రజల మధ్య ఏకరీతి మనస్తత్వం ఉండాలంటాడు. అతను ఏకరీతి మనస్తత్వం ఉండాలంటాడు. ఎన్టీ రామారావు విగ్రహం పీకేయాలంటాడు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పీకేయాలంటాడు. మన దేశం అంతా ఏకరీతి మనస్తత్వం కావాలంటాడు. ఎట్లయితుంది? ఇదే మీటటువంటి విచిత్రమైన మనుషులందరూ జత అక్కడ మహారాష్ట్రలో బొంబాయిలో శివసేన వాళ్ళు కొంతమంది, బీహార్ వాళ్ళకి ఏం పని బొంబాయిలో, మిగతా రాష్ట్ర వాళ్ళకి ఏం పని చెప్పి వాళ్ళ మీద దాడులు చేసేటువంటి కార్యక్రమం చేసి ఈరోజు ఆ పార్టీ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి పార్టీ నామరూక లేకుండా పోయింది మహారాష్ట్రలో బొంబాయిలో. మీరు వరా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కేసు పెట్టక ఏం చేస్తారు చెప్పండి. ఇక్కడ ఆంధ్ర పోలీసులకి ఏం పని? నువ్వు తిట్టేదేమో ఆంధ్ర వాళ్ళని తిట్టావు. ఆంధ్ర వాళ్ళు తిట్టినప్పుడు ఆంధ్ర వాళ్ళకి కేసులు బుక్ కాక ఎక్కడైతాయి? అది చివరికి ఆయన నాగేశ్వర గారిని అరెస్ట్ చేస్తాను కూడా ఆంధ్ర పోలీసు రాలేదని తెలుస్తుంది. 10టీవీకి సంబంధించినటువంటి ఏదో కేసులో ఆయన దగ్గరికి నోటీస్ తీసుకొని అక్కడ హైదరాబాద్ పోలీసులు వస్తే ఆంధ్ర పోలీసులు వచ్చారని కాకలేస్తారు. మీరు ఆత్మపరీక్ష చేసుకోండి, ఆత్మవంచన చేసుకొని ఇది తప్పని తెలుసు. ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెరికి ట్యాంక్ బండ్లు వేస్తే మేము మాతో పనిలే, తెలంగాణ సమాజమే మీ మీద తిరగబడి